క్యాంప్ని అరేంజ్ చేసుకోగలటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నాను. సో ఈ 13th, 14th, 15th, 16th, రైట్? సో దిస్ ఇస్ 3 or 4 ఇంపార్టెంట్ డేట్స్ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి ఈ 4 దినాలు దేవుడు మనతో మాట్లాడగలటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఆయన స్వరం వినగలటానికి, ప్రభు యొక్క మాటలు వినగలటానికి ప్రభు మనకందరికీ కూడా అనుగ్రహించినటువంటి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా కూడా వందనాలు, కృతజ్ఞతలు, దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్న బద్దులమై ఉన్నాం. రైట్? ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని మనం స్టార్ట్ చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, దయగల తండ్రి, నీ పాదాలు బట్టి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, మా ప్రభువా, మీరు దయ చూపించి నాయన మరి మా అందరి జీవితాల్లో కూడా ప్రభువా మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, ఆశుద్ధకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాను. నీ వాక్య సత్యాలు మా జీవితానికి సవాలుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ సమయాన్ని మా కోసం దీవెనకరంగా చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం బైబిల్స్ని ఈరోజు 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయము, 1వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో నుంచి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకోవటానికి మనము 1 పేతురు 1వ అధ్యాయము కానీ మొదటి చూద్దాం, తర్వాత 2వ అధ్యాయం. 1 పేతురు. తీశారు అందరు? 1 పేతురు. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 13వ వచనం, 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనసు ఆ నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది కాక, మీరు విధేయులగులు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తనందు పరిశుద్ధులై యుండుడి. 2వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువు. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లును మీరు సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యములకు మూలరాతిని సియోన్లో స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషోధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండై ఆయను. కట్టువారు వాక్యమును అవిధేయులే త్రొట్టిలుచున్నారు, దానికే వారు నియమించబడిరి. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడేవారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులను దూషింతిరో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచబడినట్లు వారి మధ్యను మంచి ప్రవక్తన గల వారి ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఈ 2 లేఖన భాగాలు, 1 పేతురు 1వ అధ్యాయము 13, 14 వచనాలు, తర్వాత 2వ అధ్యాయము 4 నుంచి మనం చదువుకున్నటువంటి 10 వచనాల నుంచి దేవుని వాక్యాన్ని మనం చూడగలటానికి ఈ దినాన మనం ప్రయత్నము చేద్దాం.
ఈ యొక్క మనం దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఈ పేతురు గారి యొక్క పత్రిక మనం చదువుతున్నప్పుడు, పేతురు గారు ఒక ప్రజలు అంటే విశ్వాసులు. ఈ విశ్వాసులు ఎవరు అంటే, ఈ విశ్వాసులందరూ కూడా చాలా భయంకరమైనటువంటి శ్రమల ద్వారా వెళ్తున్నటువంటి విశ్వాసులతోని పేతురు గారు ఈ పత్రిక రాయగలటానికి ఆయన ఇష్టపడ్డాడు. శ్రమలు గుండా వెళ్తున్న వారికి ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే, నేను పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవక్త యందు పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. ఈ యొక్క క్యాంప్కి లేకపోతే ఈ కాన్ఫరెన్స్కి వచ్చిన మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, అవర్ గాడ్ ఈజ్ ఏ హోలీ గాడ్. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధంగా ఉండాలి, ప్రతి ప్రవక్తలను కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు మనందరి దగ్గర నుంచి కూడా కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి మనం 16 వరకు మనము దేవుని యొక్క స్వారూప్యంలోకి ఏ విధంగా వెదగాలి, దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి, అంత మాత్రం కాకుండా దేవుని యొక్క స్వారూప్యంలోకి మనం అందరం కూడా మార్చబడాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అటువంటి మెచ్యూరిటీ మనం అందరం కూడా రావాలని దేవుడు మనందరి దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు మనందరిని కూడా ఈ క్యాంప్కి, చర్చ్ క్యాంప్కి దేవుడు మనందరిని కూడా దేవుడు తీసుకొచ్చాడు. దాన్ని బట్టి మనం దేవునికి వందనాలు, స్తుతులు చెల్లించుకోవాలి. ప్రభుకి మన పట్ల ఉన్నటువంటి ఆశ కదా, మన పట్ల దేవుడికి చాలా గొప్ప ఆశ ఉన్నది. ఆ ఆశ ఏంటిదంటే మనమందరం కూడా ప్రభు కోసం జీవించాలని, మంచిగా మనమందరం కూడా మెచ్యూర్ అవ్వాలంటే, మన పరిణతి జరిగిన వారంగా మనం జీవించాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. నా యొక్క సెషన్స్ మొత్తము 6 సెషన్స్ నేను తీసుకోబోతా ఉన్నాను. ఈ 6 సెషన్స్లో కూడా దేవుని యొక్క వాక్యంలోంచి, డిఫరెంట్ టెక్స్ట్లో నుంచి కూడా ఈ యొక్క మెచ్యూరిటీ కదా, హౌ టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అనే విషయాన్ని నేను రాబోయే 3 డేస్లో కూడా మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రతిరోజు కూడా మనం వద్దాం. డే అంతా కూడా మనం నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి ప్రభు మనందరితో కూడా మాట్లాడి దేవుడు మనందరం కూడా బలపరుస్తారనేదే నా యొక్క విశ్వాసము, నా యొక్క నిరీక్షణ. రైట్. సో ఈరోజు మనము ఈ యొక్క పేతురు పత్రికలో నుంచి కూడా మనం చూడగలటానికి ఇష్టపడదాం. జూలై 19th, 64 AD. ఇది చాలా హిస్టారికల్ అకేషన్. క్రైస్తవ చరిత్రలోనే ఈ యొక్క జూలై 19th AD 64 చాలా హిస్టారికల్ అకేషన్. కారణం ఏంటిది అంటే, ద సిటీ ఆఫ్ రోమ్ అనేటువంటి ఒక పట్టణము, ఇట్ బర్న్ ఫర్ 3 days and 3 nights. కారణం ఏంటిది అంటే, రోమన్ ఎంపరర్ నీరో వాజ్ బిహైండ్ దిస్. ఈ ఎంపరర్ ఏం చేసిండంట అంటే, తనకున్నటువంటి ఒక దర్శనం ఏంటిది అంటే, ఈ పాత పట్టణాన్ని నాశనం చేసి కొత్త రోమ్ పట్టణాన్ని కట్టాలి. ఫ్రెండ్స్, అసలు కొత్త సిటీస్ కట్టాలని రాజులకు ఆశ ఉంటుంది, దట్స్ గుడ్. కానీ ఓల్డ్ సిటీని మొత్తం కూడా కాల్చివేసి కొత్త సిటీ కట్టాలని కోరుకొని 3 days and 3 nights ఓల్డ్ సిటీ మొత్తం కాల్చిపడేసి, 3 days 3 nights కాలిపోయిన తర్వాత సైనికులు వచ్చి, సార్ 3 days 3 nights మనం మొత్తం కాల్చేసినామంటే ఇంకొక 3 days 3 nights కాల్చండి అని చెప్పాడు. మొత్తానికి 6 nights and 6 days రోమ పట్టణం అంతా కూడా కాలిపోయింది. దాని తర్వాత ప్రజలకి కొద్దిమందికి అనుమానం కలిగింది. ఏంటిది అనుమానం అంటే, ఈ యొక్క పట్టణం మొత్తం కాలిపోవడానికి కారణం ఏంటిదంటే, కంపల్సరీగా మన ఎంపరర్ గారికి ఉన్న ఆశ ఉంటుంది. మనోడు మంచి పట్టణాలు కట్టాలని కోరుకోండి కాబట్టి దీన్ని నాశనం చేసి కొత్త పట్టణం కట్టగలటానికి ఆశపడ్డని ఆ ఎంపరర్ మీద ఫోకస్ పెట్టారు. దాంతో నీరో చక్రవర్తికి భయపడిపోయి, ఇట్లా కాదబ్బా అని తప్పించుకోవాలని చెప్పి మనోడు స్కేప్ గోట్ అంటే అర్థం ఏంటిది? స్కేప్ గోట్ అంటే బక్రా. ఎవరన్నా బక్రా చేయాలి, ఎవరు బక్రా చేస్తే బాగుంటుందబ్బా అని ఆలోచిస్తే మనోడికి మంచిగా దొరికిరు. ఎవరు? క్రైస్తవులు దొరికారు. ఈ 1st century క్రిస్టియన్స్ దొరికారు. వెంటనే మనోడు చెప్పిన మాట ఏంటిదంటే, ఈ క్రైస్తవులే రైట్, వాళ్ళే ఈ పట్టణాన్ని కాల్చివేశారు. ఎందుకంటే వాళ్ళు ఏం నమ్ముతారు అంటే, వాళ్ళ లేఖన భాగాలు వాళ్ళు ఏం నమ్ముతూ ఉంటారు అంటే, దేవుడు ఈ యొక్క దేశాన్ని, ప్రపంచాన్ని మొత్తాన్ని నీళ్ళతో నాశనం చేశాడు, కానీ అంత్యకాలంలో దేవుడు ఫైర్తోని, అగ్నితో నాశనం చేస్తాడు. కాబట్టి వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసారు, వీళ్ళే కాల్చివేసిండ్రని మొత్తానికి క్రైస్తవుల మీదకి నిందని పట్టుకొచ్చాడు. దాంతో క్రిస్టియన్స్ మీద, 1st century క్రిస్టియన్స్ మీద భయంకరమైన పర్సిక్యూషన్ జరిగి చాలామంది చెదరైపోయారు. దాంట్లో ఎంత భయంకరంగా చేశారంటే నీరో చక్రవర్తి వాళ్ళందరినీ తీసుకుపోయి కొంతమందిని అయితే ఇట్లా నిలువుగా నిలబెట్టి వాళ్ళపైన డాంబర్ పోసి వాళ్ళని
మంట పెడితే వాళ్ళు అట్లనే కాలిపోతా ఉన్నారు. అంత భయంకరంగా క్రైస్తవుల్ని చంపేసాడు. కొద్దిమంది క్రూర మృగాలకి అప్పచెప్పేసాడు, లయన్స్కి, టైగర్స్కి, అవి వచ్చి తినేసినాయి. అంత భయంకరంగా క్రైస్తవులకి హింస స్టార్ట్ అయింది. అటువంటి హింస పొందుతున్నటువంటి క్రైస్తవులు చెల్లాచెదరైపోయారు, అనేక పట్టణాలకి పారిపోయిన వాళ్ళ గురించి పేతురు గారు గుర్తుపెట్టుకొని వాళ్ళకి వాక్యాన్ని రాస్తూ ఈ మొదటి పేతురు పత్రికని వాళ్ళకి రాస్తూ వచ్చాడు. వాళ్ళకి రాస్తూ అని చెప్తున్న మాట ఏంటిదంటే, మన విశ్వాసము చాలా అమూల్యమైనది, మన నిరీక్షణ గొప్ప అమూల్యమైనది కదా. విశ్వాసం చాలా చాలా ఇంపార్టెంట్, మన నిరీక్షణ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంత మాత్రమే కాకుండా మన యొక్క ప్రేమ, ఈ 3 విషయాల గురించి కూడా మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా రాశాడు. నెంబర్ 1 ఏంటిదంటే అవర్ హోప్ కదా. మన నిరీక్షణ చాలా చాలా ఇంపార్టెంట్. మన నిరీక్షణ దేని మీద ఆధారపడి ఉన్నది అంటే, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రాబోతున్నారు కాబట్టి అది మన నిరీక్షణ అని మన నిరీక్షణ గురించి మాట్లాడుతూ వచ్చాడు. రెండోది అవర్ ఫెయిత్, మన విశ్వాసం ఎలాగుంది అంటే, మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా పరీక్షించబడాలి అని మన విశ్వాసాన్ని గురించి రాసుకుంటూ వచ్చాడు. మూడోది అవర్ లవ్, మన ప్రేమ ఏంటిది అంటే అది మల్టిప్లై కావాలి అని రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి 3 విషయాల గురించి, అవర్ హోప్, అవర్ ఫెయిత్ అండ్ అవర్ లవ్. ఫ్రెండ్స్, మన నిరీక్షణ, మన విశ్వాసము, మన ప్రేమ గురించి వాళ్ళతో మాట్లాడుతూ, మన విశ్వాసం అమూల్యమైనది. ఎంత అమూల్యమైనది అంటే, ఈ అమూల్యమైన విశ్వాసం ఏం చేయబడాలి అంటే పరీక్షించబడాలి. బంగారము ఏ విధంగా అయితే పరీక్షించబడుతుందో అదేవిధంగా అంతకంటే అమూల్యమైన మన విశ్వాసం ఏం చేయబడాలి అంటే పరీక్షించబడాలి. కాబట్టి మీరందరూ కూడా పరీక్షలు వచ్చాయి కాబట్టి అందరూ నిలబడాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. తర్వాత మన నిరీక్షణ ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రాబోతున్నారు కాబట్టి అదే మన నిరీక్షణ అని వాళ్ళతో మాట్లాడుతూ, ఆయన మన ప్రేమ గురించి మాట్లాడుతూ, మన ప్రేమ మల్టిప్లై అవుతుంది అని వాళ్ళతో చెప్తూ వచ్చాడు. ఫ్రెండ్స్, అది చెప్తూ వచ్చిన తర్వాత పేతురు గారు ఒక అద్భుతమైనటువంటి ఒక జ్యువెల్, రైట్, ఒక వజ్రాన్ని ఇచ్చిండు మనకి. ఆ వజ్రం ఏంటిది అంటే, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. చెప్పండి ఏంటిది అది? బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుల ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని ఆ మాటని తీసుకొని వచ్చాడు. పరిశుద్ధత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తే వాట్ ఈజ్ హోలీనెస్ గురించి మనం ఆలోచిద్దాం. క్యాన్ ఇట్ ముందుకెళ్తుందా? హోలీనెస్, యా. నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. వాట్ ఈజ్ హోలీనెస్? యా, రైట్. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ రైట్, ఇక్కడ అది. వాట్ ఈజ్ హోలీనెస్ అంటే మనం చూస్తే దాని ముందుది వాట్ ఈజ్ హోలీనెస్ అంటే, ద వర్డ్ హోలీ హగాయస్ అనే మాట మనకి గ్రీక్ మాట కనబడుతుంది. హగాయస్ అంటే అర్థం ఏంటిదంటే ఇట్ మీన్స్ హోలీ, లేకపోతే సేక్రెడ్. ఇంకో మాట చెప్పాలంటే సెట్ అపార్ట్, అంటే మనము దేవుని కోసము ప్రత్యేకపరచబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం హగాయాస్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ద టెంపుల్ ఈజ్ హగాయాస్ బికాస్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బిల్డింగ్స్ కదా. మన చర్చ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా చర్చెస్ మనకు కనబడుతూ ఉంటాయి. ఆ చర్చికి మన ఇంటికి డిఫరెన్స్ ఉందా లేదా? ఉన్నది. మన ఇల్లు ఒక రకంగా కట్టబడింది, చర్చ్ ఇంకో రకంగా కట్టబడింది. కాబట్టి దేర్ ఇస్ అ డిఫరెన్స్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండోది, ద సబాత్ ఈజ్ హగాయాస్ బికాస్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డేస్ కదా. మనం అందరం కూడా దేవుని ఆరాధిస్తాం ఆదివారం దినాన, కాబట్టి అది ప్రత్యేకమైన దినము. కారణం ఏంటిది అంటే అది పరిశుద్ధమైన దినముగా మనం చూస్తూ ఉంటాం. ఇట్ హాస్ బీన్ సెట్ అపార్ట్ ఫర్ దాట్. అదేవిధంగా మనం చూస్తే క్రిస్టియన్స్ ఆర్ హగాయాస్. ఎందుకు అంటే బికాస్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మనము అందరి నుంచి ప్రత్యేకంగా ఉన్నాం కాబట్టి దాన్ని మనము హగాయాస్ అనే మాట మనము పలుకుతా ఉన్నాం. కాబట్టి బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇది మన అందరి కూడా దేవుడు కంపల్సరీగా మనమందరం కూడా ప్రభు పరిశుద్ధ ప్రకారం మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు మనని కోరుకుంటా ఉన్నాడు. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, ఫస్ట్ డే నేను వైజాగ్ పోయినా మా కాలేజ్ పోగానే అప్పుడే నేను ప్రభువు నమ్ముకొని మా కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళగానే మా కాలేజ్లో ర్యాగింగ్ స్టార్ట్ చేశాను. ఇక ర్యాగింగ్లో మా సీనియర్స్ అందరూ వాళ్ళ రూమ్స్కి పిలిచి, అరే ఒక మంచి సినిమా పాట పాడరా అనేటోళ్ళు. నేను వెంటనే, సార్ సినిమా పాట అంటే కష్టం సార్, నేను పాడు, కొత్త సినిమా వచ్చింది కదా, సినిమా పాట పాడు అంటే రాదు సార్ నాకు అంటే. పోనీ సినిమా పాట పాడు అంటే అది కూడా కష్టమే సార్. ఏం కష్టమైతే నీకు అంటే, సార్ నేను ఈ మధ్యలోనే యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్యాంపుకి వెళ్తే దేవుడు నాతో మాట్లాడితే యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా తెలుసుకున్నా. నాకు చెప్పడం కూడా రాదు అప్పుడు. అయితే ఏంటిది, అయితే నేను దేవుడు మాకు చెప్పిన మాట ఏంటిదంటే, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు మాతో మాట్లాడండి సార్. అయితే సినిమా పాటలు పాడు, సినిమాకి లేదు సార్ అన్నాడు. వెరీ గుడ్. పోనీ దేవుని పాట పాడు అన్నాడు. మనం అప్పుడే బిలీవర్ అయినాం కదా, దేవుని పాటలు సరిగ్గా రావు. సార్ ఏదో అని కష్టపడి మొత్తంగా హల్లెలూయా స్తుతి మహిమ ఒక పాట పాడినా. వెరీ గుడ్.
అయితే ఈ 4 ఇయర్స్లో నేను ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం అందరం కూడా. ఈ 4 ఇయర్స్లో మళ్ళీ ఎప్పుడైనా సినిమా హాల్కి పోయినా, ఎవరితోనైనా మాట్లాడినా, ఏమైనా చేసినా కదా, అప్పుడు గ్యారెంటీ మళ్ళీ ర్యాగింగ్ స్టార్ట్ చేస్తాం నీకు అన్నారు. ఫ్రెండ్స్, 4 ఇయర్స్లో మా ఫ్రెండ్స్ అందరు కూడా, మా కాలేజ్ అందరు తెలిసింది ఏంటిదంటే హగయస్. క్రిస్టియన్స్ ఆర్ డిఫరెంట్. విత్ ఇన్ 1 డే మా కాలేజ్లో మా సీనియర్స్కి తెలిసిపోయింది, దిస్ మ్యాన్ ఈజ్ ఎ హగయస్ బికాస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటిదంటే మనం సపరేట్గా ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. సెటపార్ట్ చేసుకోవాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇది అన్ని ఏరియాస్లో కూడా మనకి, ప్రతి ఏరియాలో మనకు కనబడుతుంది. మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో ఉండేటోళ్ళు, మా పిల్లలు పెద్దగా అయినారు, అందరు చదువుకుంటా ఉన్నారు. అపార్ట్మెంట్లో పండగలు వస్తాయి, పండగ రాగానే విగ్రహాలు పెడతా ఉంటారు. అందరు అపార్ట్మెంట్ ప్రతి ఫ్లాట్ వాళ్ళు ఇవ్వాలి 1000 రూపాయలు, 1116, 2116 ఇవ్వాలి. వాచ్మెన్ వస్తాడు, అందరి దగ్గర పేపర్ బుక్ ఇస్తాడు, సార్ మీ డబ్బులు ఏమి ఇస్తారు సార్, అందరిది రాసుకుంటే మన దగ్గర రాగానే మేము ఇయ్యం సార్ అని చెప్పేటో. సరే 102 ఫ్లాట్ నెంబర్ వాళ్ళు ఏమీ ఇవ్వలేదని వాచ్మెన్ రాసుకొని సెక్రటరీ గారు చూపిస్తారు, సార్ అందరు ఇచ్చారు సార్, 102 ఒక్కళ్ళు ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు హగాయస్ అంట సార్, వాళ్ళు సెటపార్ట్ పీపుల్ అంటారు, సపరేట్ చేసుకున్నారంట ప్రభు కోసం. ఫ్రెండ్స్, ఎంతకాలం పట్టదు మనం పరిశుద్ధం, మనము సపరేట్గా ఉన్నామని చెప్పుకోగలటానికి. కాలేజ్లో ఫస్ట్ డేనే గుర్తిస్తారు నేను. The first day people will recognize, your friends will recognize that you are separate. అపార్ట్మెంట్లో జీవిస్తున్న మనకి ఫస్ట్ డేనే గుర్తిస్తారు, we are separate. డ్యూటీకి వెళ్ళినా, మనకి ఆఫీస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ డేనే గుర్తించాలి, you are separate. The Lord said, be holy as I am holy. In all you do, మనం చేసే అన్నిట్లో కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఒక రాజుగారు ఆ రాజ్యంలో అందరినీ బాగా ప్రేమించిండంట. బాగా ప్రేమించి వాళ్ళకి కావాల్సిందని ఇచ్చేసిండు. ఇంకా తన ప్రేమ చూపించలేక, అసలు నన్ను ఎట్లా మీరు ప్రేమిస్తున్నారో, మీ రిటర్న్ అదే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తారో తెలుసుకోవాలని చెప్పి రాజుగారు మళ్ళీ ఒక పెద్ద పార్టీ పెట్టిండు. ఈ పార్టీకి అందరు రమ్మన్నాడు, రాజ్యం అంతా కూడా అందరు వచ్చారు. వచ్చే ముందు వాళ్ళు చెప్పిన మాట ఏంటిదంటే, అందరు వచ్చే ముందు ఒక గ్లాస్ 1 లీటర్ ఒక బాటిల్లో అందరు కూడా మంచి ద్రాక్షారసం తీసుకురావాలి అని చెప్పాడు. 1 లీటర్ బాటిల్ తీసుకొస్తే అంటే అందరూ ఓకే అని ప్లాన్ చేశారు. ఎందుకు తీసుకురావాలి సార్ అంటే, తీసుకొచ్చిన తర్వాత ఒక పెద్ద చేంబర్ లాంటిది ఒక పెద్దది పెడతారు, ఆ మెట్లెక్కి ఆ పెద్ద టబ్బు లాంటి ఉంటుంది అన్నమాట. దాంట్లో అందరూ మీ ఫ్యామిలీ తరఫున 1 లీటర్ బాటిల్ పోయాలి. ఏంటిది? ద్రాక్షారసం పోయాలి. అది మీరు తీసుకురావాలి నాకు అన్నాడు. ఓకే సార్ అని అందరు కూడా మంచి ప్లాన్ చేసుకున్నారు. ఒక ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారంటే, అరే అందరూ పట్టుకపోతారు కదా ద్రాక్షారసాన్ని, మనం ఎందుకు పట్టుకపోవాలి, మనం నీళ్ళు పట్టుకపోదు. ఎవరు చూస్తున్నారు? ఆ మెట్లెక్కాలి, గప్చుకు బాటిల్ తీయాలి, దానిలో పోయాలి, నీళ్ళు పోస్తేంది, ద్రాక్షారసం పోస్తేంది, ఇంతమందిలో ఎవరు తెలుస్తుందని చెప్పి ఒక ఫ్యామిలీ వాళ్ళు మంచి డిసైడ్ చేసుకున్నారు. అయితే బాధాకర విషయం ఏంటిదంటే, ప్రతి ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా డిసైడ్ చేసుకున్నారు. రాజుగారు వచ్చారు, మంచి భోజనం చేశారు, ఫుల్ పార్టీ ఎంజాయ్ చేశారు. ఇక ద్రాక్షరసం పోయండి అని సార్ చెప్తే ఒక్కొక్కరు పోతారు, అందరూ వాటరే పోస్తున్నారు. మొత్తం డ్రమ్ నిండా వాటర్ నింపి అందరూ వెళ్ళిపోయారు. రాజుగారి పాపం తెలియదు, నా ప్రజలు నన్ను బాగా ప్రేమిస్తున్నారు కదా చెప్పి, కొంచెం టేస్ట్ చూడండి బాబు అని టేస్ట్ చూస్తే టేస్ట్ అంతా వాటర్ టేస్టే, కలర్ అంతా కూడా వైట్ కలరే ఉన్నది. రాజుగారు అది చూసి చాలా బాధపడిపోయి, నేను ఇంతగా ప్రేమిస్తే నా కోసం ఒక్క బాటిల్ ఆఫ్ ద్రాక్షరసం తీసుకురమ్మంటే కనీసం ఒక్కరు కూడా తేలేకపోయారు అని చెప్తా ఉన్నారు. పేతురు గారు ఈ ఫస్ట్ అధ్యాయంలో మనం ఎక్కువ చూడలేదు, కానీ ఆ అధ్యాయంలో హీ టాక్స్ అబౌట్ అవర్ ఫెయిత్, హీ టాక్స్ అబౌట్ అవర్ సాల్వేషన్, హీ టాక్స్ అబౌట్ అవర్ లవ్ కదా. దేవుడు మన కోసం ఏమి చేశాడు, మన విశ్వాసాన్ని ఏ విధంగా పరీక్షించబడతా ఉంది, మన యొక్క స్వాస్థ్యం ఎంత గొప్పది, ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఏ విధంగా అనుగ్రహించాడు, దేవుడు మన కోసం ఏ విధంగా ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టి తన జీవితాన్ని అనుగ్రహించి దేవుడు మనల్ని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. కాబట్టి మనం అందరం కూడా రీజనబుల్గా చేయాల్సిందల్లా ఏంటిది అంటే, నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెప్పిన ఒక్క మాటని మనం అందరం కూడా పాటించాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. ఫ్రెండ్స్, ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం మన అందరి జీవితాల్లో కూడా. దిస్ ఈజ్ ద మినిమం థింగ్, రైట్? ఇది చాలా చాలా బేర్ మినిమంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మనము 2వ అధ్యాయంలో మనం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయంలో బేసికల్గా మనం ఈరోజు అది చూడబోతాను. 2వ అధ్యాయం మనం చూసాం కదా, 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూద్దాం. 2వ అధ్యాయము 4వ వచనం.
యాజ్ యు కమ్ టు హిమ్ కదా. ఏముంది ఇది మన తెలుగు బైబిల్లో? 1 పేతురు 2:4 మనుషుల చేత విసర్జించబడను, దేవుని దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై. యాజ్ యు కమ్ టు హిమ్, రైట్? ఇక్కడ మనం చూస్తే దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం మనం నేర్చుకోపోతా ఉన్నాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే కమ్ టు హిమ్. కమ్ టు హిమ్ ఏంటిది? అది ఆయన దగ్గరికి రావాలి. కమ్ టు హిమ్. ఎవరి దగ్గర రావాలి? ఎవరి దగ్గర రావాలి? అమూల్యమైనటువంటి కదా, మనుషుల చేత విసర్జించబడినప్పటికీ దేవుని చేత అమూల్యమైనటువంటి కదా, అమూల్యమైనటువంటి మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై. ప్రభునొద్దకు వచ్చిన వారై. కమ్ టు హిమ్ అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కమ్ టు హిమ్, రైట్? ఇది చాలా నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. కమ్ టు హిమ్, నెక్స్ట్ వన్. కమ్ టు హిమ్, రైట్? కమ్ టు హిమ్. ఇప్పుడు ఈ మాట దగ్గర మనం ఆగిపోదాం చాలాసేపు. కమ్ టు హిమ్ అంటే అర్థం ఏంటిది అంటే, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అ సమ్మరీ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వాన్ని మొత్తానికి సమ్మరీ ఏంటిది అంటే కమ్ టు జీసస్. కమ్ టు జీసస్. ఇన్ అదర్ వర్డ్స్, దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే కీప్ ఆన్ కమింగ్ టు హిమ్. అండ్ దిస్ ఈజ్ అ సీక్రెట్ టు గ్రో ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఆయన దగ్గరకు మనం వస్తూ ఉండాలి. ఆయన దగ్గరకు మనం వస్తూ ఉంటే క్రైస్తవ జీవితంలో మనం అందరం కూడా మంచిగా మెచ్యూరిటీలోకి మనం అందరం కూడా ఎదుగుతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కీప్ ఆన్ కమింగ్ టు జీసస్ క్రైస్ట్, రైట్? కీప్ ఆన్ కమింగ్ టు జీసస్ క్రైస్ట్. కమ్ టు హిమ్, రైట్? ఇప్పుడు పేతురు గారికి ఒక మంచి పిక్చర్ వచ్చింది కదా. ఏంటిది ఆ పిక్చరు అంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువారికి ఒక మంచి పేరు పెట్టింది. ఏంటిది అంటే కార్నర్ స్టోన్, అమూల్యమైనటువంటి మూలరాయి. కార్నర్ స్టోన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకోండి. ఒక మంచి ఇల్లు కట్టాలి అంటే ఆ ఇంటికి చాలా ప్రాముఖ్యమైన ఏంటి? ఫౌండేషన్స్, పునాదులు చాలా ఇంపార్టెంట్. పునాదులు చాలా స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గోడలు. గోడలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత స్లాబ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక మంచి గృహము చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే మూలరాయి. ఏంటిది అది? మూలరాయి, కార్నర్ స్టోన్. చెప్పండి ఒకసారి అందరూ. కార్నర్ స్టోన్, దాని పేరే కార్నర్ అంటే మూలకుంటుంది, మూలరాయి. ఈ మూలరాయి ఎలా ఉంటుంది అనే విషయం మనం చూద్దాం. మూలరాయి ఎలా ఉంటుంది అంటే ఇది ఒక స్క్వేర్ టైప్లో ఉంటుంది. స్క్వేర్ అంటే మనం తెలుసు కదా స్క్వేర్ ఎట్లా ఉంటుందో. ఈ స్క్వేర్ ఉంటే అర్థం ఏంటిది అంటే ఇటుదిక్కు గోడ కట్టుకోవచ్చు, ఇటుదిక్కు గోడ కట్టుకోవచ్చు, అటు గోడ కట్టుకోవచ్చు, అటు సైడ్ గోడ కట్టుకోవచ్చు, పైకి కూడా గోడ కట్టుకోవచ్చు. ఈ మూలరాయి లేకపోతే ఆ ఇల్లు నిలబడదు. కాబట్టి మీరు ఏ బిల్డింగ్ అని చూడండి, ఫస్ట్ డే వాళ్ళు చేసేది ఏంటిది అంటే ఆ మూలరాయి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు గారు ఏమని పిలుస్తున్నారు అంటే మూలరాయిగా పిలుస్తున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారిని ఏమని పిలిచాడు? యు ఆర్ ద రాక్ కదా. సీమోని పిలిచినప్పుడు సైమన్ అంటే అర్థం ఏంటిది? సైమన్ అంటే శాండ్. ఆ శాండ్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? రాక్. నిన్ను రాక్గా చేస్తాను సైమోను అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు అదే పేతురు గారు ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారికి మాట్లాడుతూ, ఈ యేసు ప్రభువారు ఎవరు మనకి అంటే ఈయన మూలరాయి. ఫ్రెండ్స్, ఈయన మూలరాయి. ఈ మూలరాయి గురించి మనం చూస్తూ ఉంటే ఈ మూలరాయి దగ్గరికి ఎవరైతే వస్తారో, హలో, ఈ మూలరాయి దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళే నిలబడతారు, వాళ్ళే కట్టబడతారు. మూలరాయి దగ్గరికి రాకపోతే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర రాకపోతే మనం త్రొట్టిల్లి పడిపోతాం, రైట్? సో దిస్ ఈస్ ద కార్నర్ స్టోన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అయితే ఈ సాయంత్రకాల సమయంలో ఈ కార్నర్ స్టోన్ గురించి మనం కొద్దిగా నేర్చుకుందాం. అసలు ఎందుకు అన్నాడు ఈ మాట? బైబిల్లో కార్నర్ స్టోన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు దీని యొక్క పునాదులు మూలాలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని మనం కొద్దిగా గ్రహించగలటానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో మనకి మూలరాయి గురించి చాలా స్పష్టంగా ఫస్ట్ టైం మనకి ఇక్కడ తెలియజేయబడింది. యెషయా గ్రంథం దయచేసి మీరు తీయండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. మీ దగ్గర మంచి పెన్ ఉంటే నేను చెప్పే పదాలు కొన్ని వచనాలు అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో నేను కొన్ని విషయాలు మీకు చదువుతున్నాను.
గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 28 7వ వచనం నుంచి మనం చదువుదాం. 7వ వచనం నుంచి, అయితే వీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు, మద్యం వలన తత్తుర పడుదురు, యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యం వలన సొక్కి సోలుదురు, ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది, మద్యం వలన తత్తురపడుచున్నారు, దర్శనము కలుగునప్పుడు సోలుదురు. తర్వాత తీర్పు తీర్చి కాలమున తత్తురపడుదురు, వారి భోజనపు బలలనియు వాంతితోనూ కల్ముషములతోనూ నిండి ఉన్నది, అవి లేని చోట లేదు. బా, ఈ మాటలు చదువుతుంటే అసలు వీళ్ళెవరు? వీళ్ళందరూ కూడా నాయకులు. వీళ్ళందరూ కూడా చూడండి, ఎవరు అంటే వీళ్ళందరి గురించి ఏం చెప్పబడింది? యాజకులేమి ప్రవక్తలేమి. వీళ్ళందరూ కూడా యాజకులు ప్రవక్తలు. ఈ యాజకులు ప్రవక్తలు ఏ విధంగా జీవిస్తున్నారు అంటే వాళ్ళందరూ మద్యముతో జీవిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, అంటే సంథింగ్ ఈజ్ రియల్లీ, అంటే మద్యముతో అంటే భయంకరమైనటువంటి మద్యముతో తాగి. ఫ్రెండ్స్, వీళ్ళందరూ మీరు అన్బిలీవర్స్ అనుకోమాకండి. వీళ్ళందరూ ఎవరు? యాజకులు ప్రవక్తలు. అంత భయంకరంగా తాగి వాంతులు చేసుకుంటున్నారు. బలలన్నీ కూడా వాంతులతో నిండిపోయి ఉన్నది. ఒక్క స్థలం కూడా వాంతులు లేకుండా లేదు. అంత భయంకరంగా వాళ్ళు ఉండిపోయారు. అటువంటి వారి దగ్గరికి దేవుడు తన ప్రవక్తని పంపించాడు, యెషయా గారిని పంపించాడు. యెషయా గారిని పంపిస్తే వీళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి. యెషయా గారిని పంపిస్తే ఏమన్నారు వీళ్ళు? 9వ వచనం, వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియచేయును, ఎవరికి వర్తమానము తెలియచేయును, తల్లిపాలు విడిచిన వారికా, తల్లిపారు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా. చూసారా వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ఎంత భయంకరంగా యెషయా గారు వచ్చి ఇది తప్పు అని వాళ్ళు చెప్తుంటే వాళ్ళు యెషయాని ఏమని పిలుస్తున్నారు? వాడు. చూసారా, అంటే ఎంత భయంకరమైనటువంటి భాషతోని దేవుని ప్రవక్తని మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంట? మాకు ఏం నేర్పుతావు సార్ మీరు కదా, మాకు ఏం నేర్పిస్తావు? అసలు మా గురించి మీరు ఏమనుకుంటున్నారు? తల్లిపాలు తాగేవాళ్ళుగా మేము కనబడుతున్నామా? మేము చాలా పెద్దగా అయిపోయినాం కదా, నువ్వు వచ్చి మాతో ఏం మాట్లాడుతున్నావు అని యెషయాతో మాట్లాడుతున్నారు. తర్వాత 10వ వచనం చదవమ్మా. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు. కదా, యెషయా గారి యొక్క ప్రవచనాలు, యెషయా గారి మాటలు ఏమంటున్నారు? నువ్వు కొద్దిగా అక్కడ చెప్పండి, కొద్దిగా ఇక్కడ, కొద్దిగా అక్కడ, ఇక్కడ చెప్తున్నావు, అక్కడ చెప్తున్నావు కదా. తర్వాత సూత్రం కొద్దిగా, ఇక్కడ సూత్రము, అక్కడ సూత్రము, అట్లా చెప్తున్నావు అని. అంటే హిబ్రూ భాషలో ఇది చాలా మంచి కనబడుతుంది, కానీ తెలుగులో మనకు అర్థం కాదు కదా. ఇక్కడ అక్కడ కలిపి చెప్తున్నావు నువ్వు అని యెషయా గారి యొక్క మాటల్ని చాలా భయంకరంగా వక్రీకరిస్తూ ఆయన చాలా అవమానపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత నిజమే అలసిన వానికి నెమ్మది కలుగు చేయడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్ని భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననులది, కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకుంటుమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధమును మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి, మాయ కింద ద్రాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించిన వాడు కలువరపడు. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఇప్పుడు చూస్తే చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్న మాట ఏంటిది? సియోనులో నేను ఒక రాయిని వేయబోతా ఉన్నాను. ఇది మూలరాయి. దిస్ ఈస్ ద కార్నర్ స్టోన్. ఈ కార్నర్ స్టోన్ దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళే నిలబడతారు. ఈ కార్నర్ స్టోన్ దగ్గరికి ఎవరు రారో వాళ్ళు కంపల్సరిగా త్రొట్టిల్లుతారని ప్రభు ఒక మాట చెప్పేశాడు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే, పీపుల్ డోంట్ వాంట్ టు కేర్ అబౌట్ ద లార్డ్స్ వర్డ్. వాళ్ళు ఎంత భయంకరంగా జీవిస్తున్నారో ఆ జీవితంలో కొనసాగటానికి ఇష్టపడతా ఉన్నారు.
కదా, తాగుతూ త్రుళ్ళుతూ మొత్తానికి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉంటే యెషయా గారు వచ్చి ఇది రాంగ్ వే ఆఫ్ లివింగ్ అని చెప్తా ఉంటే యెషయాతో నువ్వు ఎవరు చెప్తున్నావు, అసలు నువ్వు ఎవడు మాకు చెప్పగలటానికి, మా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు కదా, తల్లిపాలు విడిచిన వాళ్ళగా మీకు కనబడుతున్నామా, ఎట్లా కనబడుతున్నాం మీకు అసలు అని చెప్పి యెషయాతో చాలా భయంకరంగా మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే, మేము నిబంధన చేసుకుంటున్నాం దేంతోని అంటే మరణంతో నిబంధన చేసుకుంటున్నాం, మాకు మరణం దగ్గరికి రానే రాదు అని వాళ్ళు భయంకరంగా మాట్లాడుతూ ఉంటే ప్రభు వాళ్ళని చూసి చెప్తున్న మాట ఏంటిదంటే, ఓకే ఫైన్, అయితే సియోన్లో నేను ఒక రాయిని నియమించబోతా ఉన్నాను, దాని దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు నిలబడతారు, వచ్చి దాన్ని విశ్వసింపపోతే వాళ్ళు తప్పకుండా త్రొట్టిల్లుతారని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి కార్నర్ స్టోన్ గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే, హూ ఈస్ దిస్ కార్నర్ స్టోన్ టుడే మై ఫ్రెండ్స్? జీసస్ క్రైస్ట్. ఎవరు ఈ కార్నర్ స్టోన్ మనకి? యేసుక్రీస్తు ప్రభు వారు. మనం చదుదాం ఒకసారి, ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ వార్త చూద్దాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 10వ వచనం. మార్క్స్ వార్త 12:10. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యమను లేఖనము మీరు చదవలేదా? రైట్, ఇక్కడ మనం చూద్దాం. అదేవిధంగా మనం చూడండి ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 21:44. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను. ఓకే, ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే ఆ కాంటెక్స్ట్ దేని గురించి మాట్లాడుతోంది? మత్తయి సువార్త 21వ అధ్యాయము చూడు, అక్కడ స్టోరీ ఏం చెప్తున్నాడు ప్రభు అక్కడ ఏమన్నా? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో స్టోరీ ఏం చెప్తున్నాడు అక్కడ? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో వాట్ ఇస్ ద స్టోరీ అక్కడ? ఇంటి యజమానుడు ఒకడుండెను, అతడు ద్రాక్ష తోట దాటించి. ఈ స్టోరీ మీకు మంచిగా చెప్తాను. ఈ 21st చాప్టర్లో మనం చూస్తే ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి ఒక మంచి ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటని తీసుకువెళ్ళి ఒకరికి అప్పచెప్పారు. అప్పచెప్పితే వాళ్ళు మంచిగా పండించుకున్నారు, బాగా ద్రాక్ష పండ్లు పండినాయి, మొత్తానికి మంచి బిజినెస్ నడుస్తూ ఉంది. అయితే ఈయన కొంచెం సేవకులు పంపించి ఏమడిగిండు, దాని దగ్గర నుంచి ఫలాలు మాకు ఇవ్వాలి అంటే ఏ సేవకుడు పంపిస్తే వాళ్ళని చంపేసుకుంటూ వచ్చారు కదా. ఎవరికి అప్పచెప్పిండో వాళ్ళే చంపుతున్నారు. చంపుతా ఉంటే చివరికి ఆ యజమానుడు ఏమనుకుంటే వీళ్ళందరినీ చంపేస్తున్నారు కాబట్టి చివరికి నా కుమారుని పంపిస్తానని చెప్పి వాళ్ళ కుమారుని పంపించి, వాళ్ళు ఏం చేశారు, కుమారుడు వచ్చింది కదా అని చెప్పి కుమారుని కూడా చంపేశారు. అప్పుడు ఆ తండ్రి వచ్చి వాళ్ళందరినీ కూడా నాశనం చేయగలటానికి ఏ విధంగా వచ్చాడో అదే విధంగా నా కుమారుని మీకోసం పంపించానని యేసుక్రీస్తు ప్రభు వారు బ్యూటిఫుల్గా తన గురించి దాన్ని చెప్పుకోగలటానికి ఇష్టపడ్డాడు. ఇంకో మాట చెప్పాలంటే, హూ ఇస్ దిస్ కార్నర్ స్టోన్ అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కార్నర్ స్టోన్. ఫ్రెండ్స్, ఈ లేఖన భాగాలన్నీ కూడా యెషయా గ్రంథము, రోమా పత్రిక, మార్క్సు వార్త, ఎఫెసీ పత్రిక, కీర్తనలు, మత్తయి వార్త 21:44 వచ్చిన ఇవన్నీ కూడా మనకి ఏం మాట్లాడుతున్నాయి అంటే ద కార్నర్ స్టోన్ ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి పేతురు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే కమ్ టు హిమ్. ఏమంటున్నాడు? కమ్ టు హిమ్. ఈ మూలరాయి దగ్గరికి మనం ఏం చేయాలి? రావాలి. కీప్ ఆన్ కమింగ్ టు దిస్ కార్నర్ స్టోన్. ఫ్రెండ్స్, ఈ 3 days కూడా మనం ఏం చేయబోతున్నాం అంటే వి విల్ కమ్ టు దిస్ కార్నర్ స్టోన్ కదా. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మాటలు నేర్చుకోగలటానికి మనం అందరం ఇష్టపడి దేవుని వాక్యాన్ని వింటే మనం నిలబడతాం. దేవుని వాక్యం వినబోతే మనం కంపల్సరిగా త్రొట్టెళ్ళిపోతాం. మూలరాయి దగ్గరికి వచ్చి ఎవరు కూడా మాట వినకుండా వెళ్ళిపోవటానికి అవకాశము లేనే లేదు. దట్ ఈస్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కార్నర్ స్టోన్. నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం ఈ కార్నర్ స్టోన్ గురించి. రైట్, వీళ్ళందరూ మనం చూసాం ఇందాక ఇజ్రాయెల్ చరిత్రలో వాళ్ళందరూ రాజులందరూ కూడా ఈ కార్నర్ స్టోన్ని విసర్జించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత స్లైడ్ చూద్దాం మనం. తర్వాత ఓకే, ఈ గ్రేట్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనం ఏంటిది అని మనం చూస్తూ ఉంటే దేవుని వాక్యం ఎలాంటిది అంటే ఇంపెరిషబుల్ కదా. దేవుని వాక్యం ఎప్పుడు కూడా పెరిష్ అవ్వదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండోది ఏంటిదంటే ద గాడ్స్ వర్డ్ ఈజ్ ఎ లివింగ్ వర్డ్. దేవుని వాక్యము సజీవమైనటువంటి వాక్యం. మూడోది మనం చూస్తే ఎండ్యూరింగ్ వర్డ్, అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది దేవుని యొక్క వాక్యము. తర్వాత దేవుని వాక్యము స్టాండ్స్ ఫర్ ఎవర్. ఈ వాక్యం దగ్గరకు వస్తే మనం ఏం చేస్తామంటే అంటే వి గ్రో కదా, వి ఇమిటేట్ లైక్ క్రైస్ట్. ఇట్ విల్ మేక్ అస్ టు బి లైక్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ మూలరాయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి మనం వస్తే
ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేస్తారు అంటే మనమందరం కూడా దేవుని యొక్క స్వారూప్యంలోకి మార్చబడగలటానికి దేవుడు మనకి సహాయం చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఈ క్యాంప్కి వచ్చిన మనమందరం కూడా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ టైమ్ మై ఫ్రెండ్స్ వి కమ్ టు దిస్ కార్నర్ స్టోన్, రైట్? మనం వస్తున్న కొలది మనం ఆ కార్నర్ స్టోన్ దగ్గర నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కార్నర్ స్టోన్ దగ్గర మనం ఏం నేర్చుకోగలుగుతాము అని ఒక మాటలు మీకు చెప్తాం. ఏం నేర్చుకుంటాం యేసు ప్రభు దగ్గరికి వస్తే? ఫ్రెండ్స్, మన థీమ్ ఏంటి తెలుసుగా? ఈ కాన్ఫరెన్స్ థీమ్ ఏంటిది? గ్రో ఇంటూ మెచ్యూరిటీ. ఈ కార్నర్ స్టోన్ దగ్గరికి వస్తే మనకి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? వి విల్ గ్రో ఇంటూ మెచ్యూరిటీ కదా. ఈ మెచ్యూరిటీ ఎలా వెళ్తుంది అనేది విషయం మనం రేపు మళ్ళీ నేర్చుకుందాం, రైట్? ఈరోజు కొంచెం మీకు చెప్పాలని ఆశపడతాను. నెంబర్ 1, ఈ కార్నర్ స్టోన్ దగ్గరికి వస్తే మనం ఏం నేర్చుకుంటామంటే సబ్మిషన్. ఒక మాట రాసుకోండి, సబ్మిషన్. సబ్మిషన్ అంటే అర్థం ఏంటిది? విధేయత, లోబట్టం ఏంటిదో మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు లోబడుతూ వచ్చారా? తండ్రికి ఆయన లోబడుతూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు అయితే గెస్సెమనే తొట్టెలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తం చేయగలటానికి అల్టిమేట్గా ఆ గిన్నె పట్టుకొని, ఈ గిన్నె నేను తాగలేను ప్రభువా, ఈ సిలువ కార్యం చేయడం అంత ఈజీ కాదు అని చెప్పి యేసు చెప్పిన మాట ఏంటిదంటే, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరగాలి ప్రభువా అని తండ్రి చిత్తానికి సబ్మిట్ చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సబ్మిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఈ కార్నర్ స్టోన్ దగ్గరికి వస్తే మనం ఏం నేర్చుకుంటాం అంటే ఏ విధంగా మనం సబ్మిట్ చేసుకుంటామో నేర్చుకుంటాం. పేతురు పత్రిక మళ్ళీ మనం చూద్దాం రేపు నైట్ కూడా. ఆ పేతురు పత్రికలో పేతురు గారు ఎంత అద్భుతంగా ఎంతమందికి మనం లోబడాలని చెప్పాడు. అధికారులకు మీరు లోబడి జీవించాలి, మీ జాబ్ చేసే దగ్గర మీ యొక్క మాస్టర్స్కి లోబడి ఉండాలి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండాలి, భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి కదా. ప్రతి దానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా భార్య నాకు లోబడాలి అంటే కార్నర్ స్టోన్ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి లోబడటం అంటే నేర్చుకో. ఒక భర్తగా నేను నా భార్యని ప్రేమించాలి అంటే ఏం చేయాలి? ఈ కార్నర్ స్టోన్ దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రేమించాడు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తం చేయగలటానికి ఏ విధంగా ఇష్టపడ్డాడు, అదే రీతిగా మనం కూడా దేవుని చిత్తం చేయగలటానికి మనం ఇష్టపడాలి. ఫ్రెండ్స్, as you come to the cornerstone, we will learn what submission is all about. Number 2, ఇంకేం నేర్చుకోవచ్చు అంటే we learn service. సేవ అంటే ఎక్కడ నేర్చుకుంటాం మనము? చెప్పండి, ఎక్కడ? చెప్పండి, కార్నర్ స్టోన్ కదా. ఈ మూలరాయి దగ్గరికి వస్తే సేవ అంటే ఏంటిదో మనకి అర్థమవుతుంది. యేసు ప్రభువారు ఏ విధంగా సేవ చేశాడు? ఆయన సేవ చేయించుకోవటానికి రాలేదు, కానీ సేవ చేయటానికి అనేకులకు తన ప్రాణాన్ని అర్పించగలటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఒకసారి శిష్యులందరూ కూడా పాదాలు కడుక్కోకుండా వచ్చి కూర్చున్నారు. యేసు ప్రభువు చేసిన పని ఏంటిది? వెంటనే లేచి ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకొని, ఒక టవల్ తీసుకొని తన భుజాన వేసుకొని యేసు ప్రభువారు ప్రతి శిష్యుడి పాదాల దగ్గర కూర్చొని ఆ మురికి పాదాలని వాటర్లో కడిగి తన టవల్తోని వాళ్ళ పాదాలు తుడిచి సేవ అంటే ఏంటిదో ఈ లోకానికి మనకందరు కూడా దేవుడు చూపించాడు. అది ఎక్కడ నేర్చుకుంటాం మనము? ఓన్లీ వెన్ వి కమ్ టు ద కార్నర్ స్టోన్. అందుకే కీప్ ఆన్ కమింగ్. పేతురు గారు అయితే ఎప్పుడంటే ప్లీజ్ కమ్ టు ద కార్నర్ స్టోన్, కమ్ టు ద కార్నర్ స్టోన్. యెషయా గ్రంథంలో రాలేదు వాళ్ళు కదా, కానీ మనం ఏం చేయాలి అంటే కార్నర్ స్టోన్ దగ్గరికి కీప్ ఆన్ కమింగ్. కాబట్టి వస్తే మనం ఏం నేర్చుకుంటామంటే సబ్మిషన్ నేర్చుకుంటాం. నెంబర్ 2, we will learn service. Number 3, we learn sacrifice. త్యాగం అంటే ఏంటిదో మనము ప్రభు దగ్గర నేర్చుకుంటాం. మనందరి కోసం ప్రాణం పెట్టిన మన ప్రభుని చూసినప్పుడు ఓ త్యాగం అంటే ఇదా అని మనము ప్రభు దగ్గర నేర్చుకోగలటానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి మై ఫ్రెండ్స్, మన జీవితంలో మెచ్యూర్ అవ్వాలంటే కదా, ఆత్మీయ పరివర్తన మనకు రావాలి అంటే కమ్ టు cornerstone, come to Jesus. He will teach us how to grow into maturity. రాలేదనుకోండి ఏమవుతుంది? రాకుండా వేరే వాళ్ళ దగ్గర పోయినాం అనుకోండి. ఈ లోకంలో చాలామంది వేరే వాళ్ళ దగ్గర పోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొద్దిమందికి క్యాస్ట్ సిస్టమ్ అంటే బాగా కులపిచ్చి అంటారు. కులపిచ్చి క్రిస్టియన్స్లో కూడా ఉంటుంది అట్లా బాగా. ప్రభు దగ్గరికి వస్తే క్రైస్ట్ ఇన్ క్యాస్ట్ అవుట్. ప్రభు మన హృదయాలకు వస్తే
క్యాస్ట్ బయటికి పోతుంది. అందరిలో ఒకలాగే చూస్తాం మనం, అందరినీ ప్రేమిస్తాం మనం. చాలా ఊర్లలో అయితే ఈ క్యాస్ట్లకు ఒక చర్చ్ ఉంటుంది, ఆ క్యాస్ట్లకు ఒక చర్చ్ ఉంటుంది. ప్రభు దగ్గర రావాలండి, అప్పుడు అర్థమవుతుంది. ప్రభు దగ్గర రాబోతే డివైడ్ అయిపోతాం. క్యాస్ట్ సిస్టమ్, గ్రూపిజమ్స్, సంఘాలు కొట్టుకుంటా ఉంటాయి తెలుసు కదా. హెబ్రోన్ దగ్గర, గోల్కొండ చౌరస్తా దగ్గర పెద్ద చర్చ్ ఉంటుంది. ఎవ్రీ సండే పోలీసు వాళ్ళే. దేశమంతా తెలుసు. ఎవ్రీ సండే ఆఫరింగ్ బాక్స్ దగ్గర ఉంటారు పోలీసు. యేసుప్రభు వచ్చేదా కొట్టుకుంటారా తెలుసా. ఇఫ్ దే డోంట్ కమ్ టు ద లార్డ్, దే విల్ ఫైట్ కంటిన్యూస్లీ. ఇక్కడే కాదు, ఒంగోలు అయితే మొన్న పెద్ద గొడవ. ఒంగోలు పట్టణం అంతా తెలుసు. ఆ చర్చిలో ఎప్పుడు ఫైటింగ్స్ ఉంటాయి. ఫైటింగ్ అంటే చిన్న చిన్న ఫైటింగ్లు కాదు. చర్చిలో చూస్తే మనకు అర్థమవుతుంది. కొట్టుకుంటారు మీద మీద పోయి, పాస్టర్లు కొట్టుకుంటారు, గుంజుకుంటారు. పుల్పిట్ నాదంటే పుల్పిట్ నాదని, ఈ పాస్టర్. ఎంత అవమానం చెప్పు. కమ్ టు జీసస్ యార్, యూ విల్ నో వాట్ సాక్రిఫైస్ ఇస్. కమ్ టు జీసస్, యూ విల్ నో వాట్ సబ్మిషన్ ఈజ్ ఆల్ అబౌట్. Come to Jesus, you will know what service is. Keep on coming. Keep on coming. రక్షణ పొందినప్పుడు మాత్రమే కాదు, ఎవ్రీ డే we have to come to Jesus. Then we will know, my friends, what ministry is all about. Then we will know. Yes or no? Keep on coming to Jesus. If you don't come to Jesus, we will struggle. We will fight. We will perish. ఎంత అవమానం దేవుని సంఘం ద్వారా, దేవుని బిడ్డల ద్వారానే ఈ లోకంలో ఎంత అవమానం జరుగుతుంది ప్రభు. కారణం ఏంటిదంటే ప్రభు దగ్గర రావట్లేదు. కీప్ ఆన్ కమింగ్ టు జీసస్ క్రైస్ట్. ఇందులో నుంచి మీకు కీప్ ఆన్ కమింగ్ అంటా ఉన్నా నేను. ఫ్రెండ్స్, కీప్ ఆన్ వచ్చినాం కదన్నా యేసుప్రభు దగ్గరికి అనద్దు దయచేసి. That's only a starting. That's only a starting. For example, మనకి ఇష్టమైన బుక్ ఏంటిది బైబిల్లో? ఇష్టమైన బుక్ ఏంటి తమ్ముడు? నీకు ఇష్టమైన బుక్ ఏంటి? సామ్స్. వెరీ గుడ్. నీకు ఇష్టమైన బుక్ చెల్లి ఏదో సరే. మనందరికి ఇష్టమైన బుక్స్ ఉంటాయి లేవా? నా క్వశ్చన్ రాంగ్, మీ ఆన్సర్ రాంగే. ఇష్టమైన బుక్ అంటే ఏం లేదు. బైబిల్లో నీకు ఇష్టమైన బుక్ ఏమింది అంటే ఏం చెప్పాలి మనం? ఆల్ ద బుక్స్ ఆఫ్ ద బైబిల్, 66 బుక్స్ ఆఫ్ ద బైబిల్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారానే ఇవన్నీ కూడా రాయించబడ్డాయి. కాబట్టి ప్రతి బుక్ కూడా మనకి ఫేవరెట్ బుక్. 66 బుక్స్ ఆఫ్ ద బైబిల్ ఆర్ మై ఫేవరెట్ బుక్స్. అందుకే ప్రభు గురించి ఎలా తెలుసుకుంటాం మనం? కీప్ ఆన్ కమింగ్ అంటే ప్రభు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర మనం పోలేం కదా. ఎక్కడ పోవాలి మనము? కీప్ ఆన్ కమింగ్ టు ద బైబిల్. ఇంకో మాట చెప్పాలంటే దిస్ ఈస్ ద కార్నర్ స్టోన్. కీప్ ఆన్ కమింగ్. 66 బుక్స్. నా అండర్స్టాండింగ్ ప్రకారము ఒక్క బుక్ ఆఫ్ ద బైబిల్ చదవాలనుకోండి బాగా 4 months పడుతుంది. పెద్ద బుక్ అయితే ఇంకెక్కువ పడుతుంది. చిన్న బుక్ అయితే తక్కువ, యావరేజ్కి అయినా 4 months. ఇట్లా వేసుకుంటే సంవత్సరానికి 3 books చదవచ్చు. 3 books, 3 పుస్తకాలు సంవత్సరానికి మనం చదవచ్చు. అంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు చదవాలంటే 22 years పడుతుంది. 22 years. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 years అనుకోండి. ఇప్పుడు యంగ్ పీపుల్ చాలామంది కనబడుతున్నారు. 20 years అప్పుడు మీరు చదవడం ప్రారంభిస్తే బై 42 66 బుక్ దగ్గర మీరు వచ్చేసినట్టే. ఫ్రెండ్స్, వాట్ ఎ గ్రేట్ జాయ్ ఇట్ ఈస్. అంతకంటే ఆనందం ఏం కావాలి చెప్పు. జస్ట్ చదవడం కాదు నేను అనేది, స్టడీయింగ్ ద బుక్ ఆఫ్ ద బైబిల్. రైట్? ప్రతి బుక్ని చదవాలి అంటే, ఆల్ బుక్స్ని మనం కంప్లీట్ చేయాలంటే 22 years పడుతుంది మనకి. కీప్ ఆన్ కమింగ్ యార్, కీప్ ఆన్ కమింగ్ ఎవ్రీ డే అండ్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ బుక్ ఆఫ్ ద బైబిల్. చాలామంది నా ఫ్రెండ్స్ వస్తారు కౌన్సిలింగ్కి. భార్య భర్తలు ఎప్పుడు ఫైటింగ్ చేస్తారు. ఎప్పుడంటే ఈ కొన్ని ఉంటాయి కేసులు, వాళ్ళు ఎప్పుడు కూడా ఫైటింగే. వాళ్ళని అడుగుతున్నామంట, సాంగ్ ఆఫ్ సాలమన్ చదివినారు ఎప్పుడన్నా?
పరమగీతం చదివినరా అంటే అది ఉందానా బుక్ బైబిల్లో? గీతం చదివితే భార్య భర్తలు ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది. కీప్ ఆన్ కమింగ్ యార్. మంచి జ్ఞానం రావాలంటే కమ్ టు ప్రోవర్బ్స్. ప్రభువు మంచిగా ఆరాధించాలంటే గో టు సామ్స్. ఫ్రెండ్స్, కీప్ ఆన్ కమింగ్ అండ్ స్లోలీ యాజ్ వి కమ్ టు ద బ్యూటిఫుల్ కార్నర్ స్టోన్. ప్రభు దగ్గరికి మనం వస్తూ ఉంటే ఏది ప్రభు దగ్గర రావడం అంటే ఇంపెరిషబుల్. దిస్ ఇస్ లివింగ్ వర్డ్, ఎండ్యూరింగ్ వర్డ్. This is the word which stands forever. This is the word which makes us to grow into the likeness of Jesus Christ. Come to that. And we will grow into the likeness of Jesus Christ. Friends, maturity ఆ విధంగా మనకి వస్తుంది. Yes or no? పేదరు గారు ఎంత మంచి మాట చెప్పిండో. కమ్ టు హిమ్. ఇంకో మాట చెప్పాలంటే కీప్ ఆన్ కమింగ్ టు హిమ్. ప్రతిరోజు మనం దగ్గరికి రావటమే. కీప్ ఆన్ కమింగ్ టు హిమ్ అంటే keep on visiting and reading and studying the word of God. This will make us a different people. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? వాట్ ఈస్ సర్వీస్, వాట్ ఈస్ సబ్మిషన్, వాట్ ఈస్ సాక్రిఫైస్ అనేది మనకి అర్థమవుతుంది. లేకపోతే చిన్నపిల్లలాగా ఎప్పుడు కూడా మనకి అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతూ ఉంటుంది. కీప్ ఆన్ కమింగ్. నెంబర్ 2 మనం లాస్ట్ చూసి మనం క్లోజ్ చేద్దాం చివరిగా. నెక్స్ట్ చెప్పాను. నెంబర్ 2 పైది బిల్డ్ ఆన్ హిమ్. కమ్ టు హిమ్. నెంబర్ 2 బిల్డ్ ఆన్ హిమ్. వండర్ఫుల్. బిల్డ్ ఆన్ హిమ్. ఆయన దగ్గర మనము కట్టుకోవాలి. బిల్డ్ అప్ ఆన్ హిమ్. ఆ మాట చూడండి ఎంత మంచి రాసిండే పేతురు. 1 పేతురు 1వ అధ్యాయము 2వ వచనం. బైబిల్ తెచ్చుకుంటే మర్చిపోయిన తెలుగు బైబిల్. రైట్. 1 పీటర్. అన్న మీరు బైబిల్ బాగా చదివేసినట్టున్నారు, మొత్తం పేజీలు చినిపోయినాయి. ఓకే. 1 పీటర్ 2nd chapter. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను అయిపోయింది 2nd chapter లో బిల్డ్ అప్ ఆన్ హిమ్. రైట్. 4వ వచనం చదువు. 4-5 జాగ్రత్తగా. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయునగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. వెరీ గుడ్. కట్టబడుచున్నారు. బిల్డ్ అపాన్ హిమ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. నాట్ ఓన్లీ యూ కమ్ టు హిమ్ బట్ ఆల్సో యూ బిల్డ్ అపాన్ హిమ్. ఫ్రెండ్స్, కార్నర్ స్టోన్ ఎలా ఉంటుంది? స్క్వేర్ మీద మనం కట్టచ్చా లేదా? ఈజీ కట్టచ్చు. లెఫ్ట్ కట్టచ్చు, గోడ అడ్డుపోతుంది, గోడ ఇటుపోతుంది, గోడ అడ్డుపోతుంది, గోడ ఇటుపోతుంది, గోడ పైకి కూడా పోతుంది. యూ కెన్ బిల్డ్ అపాన్ హిమ్. కాబట్టి యాజ్ యూ కమ్ టు హిమ్, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ అపాన్ దిస్ బ్యూటిఫుల్ కార్నర్ స్టోన్. ఎలా కడతాం మనము? సజీవ యాగముగా మీరు కూడా కదా, ఒక బ్యూటిఫుల్ హౌస్గా, దేవుని మందిరంగా మీరందరూ కూడా కట్టబడుచున్నారు. దానిలో మనం ఏం చేస్తామంట? ఆత్మీయ సాక్రిఫైజెస్ కదా, రాజులైన యాజకులుగా మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం, దేవునికి సాక్రిఫైజెస్ చేస్తున్నాం అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఫ్రెండ్స్, మనమందరం కూడా ఇప్పుడు చర్చికి వస్తున్నాం. వెరీ గుడ్. రైట్. చర్చికి రావటం ఒకటి, దేవుని మీద బిల్డ్ చేసుకుంటాం ఒకటి కదా. ఏ విధంగా బిల్డ్ చేసుకుంటున్నాం అంటే యు ఆర్ మేడ్ ఎస్ అ బిల్డింగ్. మనం దేవుని మందిరంగా అయిపోయినాం, హౌస్. ఇప్పుడు కార్నర్ స్టోన్ ఉంది కదా, గుర్తుందా? కార్నర్ స్టోన్ పైన మనం ఏం చేయాలి? ఇప్పుడు గోడలు కట్టుకో, మందిరం కట్టాలి. కాబట్టి నువ్వు ఒక ఇంపార్టెంట్ బ్రిక్, నేను ఒక ఇంపార్టెంట్ బ్రిక్, మనం అందరం కూడా మంచి మంచి బ్రిక్స్ కదా. అట్లా మంచి మందిరంగా దేవుడు మనల్ని దేవుని మందిరమై ఉన్నాం మనం అందరం. దీనిలో మనం ఏం చేస్తాం? మందిరములో సాక్రిఫైజెస్, ఒక ప్రీస్ట్ కింద మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ మై ఫ్రెండ్స్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దాట్ సాక్రిఫైసెస్. ప్రభుకి ఇష్టమైనటువంటి మనం బలులు అర్పించే వారంగా ఉండాలి అని ప్రభు మనందరినీ కూడా కోరుకుంటా ఉన్నాడు. నెంబర్ 2 ఏంటిదంటే మనము రాజులైన యాజక సమూహము కదా. మనం ఏం చేస్తామంటే ప్రీస్ట్ కింద, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రీస్ట్ ఏం చేస్తాడు అంటే, చెప్పండి, ప్రీస్ట్ ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మనం ఏం చేయాలి? ఈ దేశాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అది మన యొక్క బాధ్యత. దేవుడు ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే ఐగుప్తులోంచి బయటికి రాగానే చెప్పిండే వాళ్ళకి ఏమని చెప్పిండంటే, మీరందరూ కూడా రాజులైన యాజక సమూహము, మీరు ప్రపంచం కోసం ప్రార్థన చేయాలి అని చెప్తే అంత మర్చిపోయారు. కాబట్టి దేవుడు మనల్ని ఇప్పటికి
మనకి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన ఆధిక్యత ఏంటిది అంటే టు బి ద ప్రీస్ట్ అండ్ ఆల్సో టు బి ఒక సాక్రిఫైస్ ఇవ్వగలటానికి ప్రభు మనకి ఒక గొప్ప ఆధిక్యతని ప్రభు మనకి అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, అసలు ఈ మందిరములో మనం ఏమైనా చేస్తున్నామా లేదా? హలో, ఎప్పటి నుంచో చర్చికి వెళ్తున్నారు మీరు, జయోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చ్. ఏమైనా సాక్రిఫైసెస్ ప్రభుకి చేస్తున్నారా? ఏమైనా బలు అర్పిస్తున్నారా ప్రభుకి? ఏమైనా చేస్తున్నామా మనం ప్రభుకి? చెప్పండి చూద్దాం. ఏం చేస్తున్నారు? మీరు బాగా చేస్తున్నారు కానీ మీరు చెప్పలేకపోతున్నారు. నెక్స్ట్ లైక్ చూడన్నా. ఏం చేస్తున్నాం మనం అంటే స్పిరిచువల్ సాక్రిఫైజెస్. చూద్దాం అదేంటిదో మనం చూద్దాం. నెంబర్ 1 స్పిరిచువల్ సాక్రిఫైజెస్లో ఫస్ట్ పాయింట్ రాసుకోండి మీరు. నెంబర్ 1 అతి ప్రాముఖ్యమైనది ఏంటిదంటే అవర్ బాడీస్ కదా, మన యొక్క శరీరాలను ఏం చేయాలంట? రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే మన బాడీస్ని ఏం చేయాలి? సజీవ యాగముగా ప్రభుకి మనము సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మన యొక్క శరీరాలను దేవునికి మనము సమర్పించుకునే బద్దులమై ఉన్నాము. దిస్ ఈస్ అ రీజనబుల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అని ప్రభు మనం చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ సాక్రిఫైసెస్ మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. అవర్ బాడీస్, అవర్ మైండ్స్ కూడా రాసుకోవచ్చు మీరు, ఎందుకంటే ఆ వచనంలో బాడీ ఉన్నది, మైండ్ ఉంది. సో అవర్ బాడీస్ అండ్ మైండ్స్. రెండోది మనం చూస్తే ప్రైజ్ ఆఫ్ అవర్ లిప్స్. దేవునికి మనం స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ప్రైజ్ ఆఫ్ అవర్ లిప్స్. ఫ్రెండ్స్, ఆరాధన సమయం ఉంటుంది చర్చిలో మనకి. సార్నో ఆరాధన సమయంలో ప్రభు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు? మనం అందరం కూడా మన యొక్క పెదవుల ద్వారా, నోరు తెరిచి మన పెదవుల ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి అని ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు. దట్ ఈస్ అ రీజనబుల్ యాక్ట్ ఆఫ్ సాక్రిఫైసెస్. అది మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. మూడో విషయం గుర్తుపెట్టుకోండి, గుడ్ వర్క్స్ వి డూ ఫర్ అదర్స్. మనం చేసేటువంటి మంచి పనులు కూడా ప్రభుకి ఒక సాక్రిఫైస్ లాంటిదే. రైట్? ఒక మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి కదా. ఉపకారములు, మంచి కార్యములు ఎవరికన్నా చేయాలి. ఫ్రెండ్స్, ప్రభు చెప్పాడు కదా, ఈ మంచి సమరయుడి కథలో, ఆ కథ ప్రభు ఎందుకు చెప్పాడు? మంచి సమరయుడి కథని ఒక అతను వచ్చి ప్రభుని అడిగిండన్నమాట, నా పొరుగువాడు ఎవడు? ప్రభు చెప్పాడు, ఆపదలో ఉన్నవాడే నీ పొరుగువాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం మంచి చేయగలటానికి అది దేవునికి ఇష్టమైనటువంటి యాగము, బలులు అనే విషయాన్ని మనకి హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. సో సాక్రిఫైసెస్, దేవునికి మనం ఇచ్చే సాక్రిఫైస్ ఏంటిది? హౌ కెన్ వి బిల్డ్ ఇన్ దిస్ చర్చ్లో మనం ఏ విధంగా బిల్డ్ చేసుకుంటామంటే బై బాడీస్ కదా, మన యొక్క ప్రాణాత్మ దేవులను ప్రభువుకు సబ్మిట్ చేసుకుంటాం ద్వారా. దెన్ ప్రైజ్ ఆఫ్ అవర్ లిప్స్. మూడోది మనం చూస్తే గుడ్ వర్క్స్ వి డూ ఫర్ అదర్స్. నాలుగోది మనం చూస్తే మనీ అండ్ అదర్ మెటీరియల్ థింగ్స్. మనం దేవునికి ఇచ్చేటువంటి కానుకలు, ఇంకా మెటీరియల్ థింగ్స్, వీటి ద్వారా కూడా మనం దేవుని మహిమపరుస్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత పీపుల్ వి విన్ టు క్రైస్ట్. ప్రభు కోసం మనం ఎవరైనా గెలుచుకున్న, సువార్త ప్రకటిస్తూ ప్రభు దగ్గర తీసుకొస్తుంటే అది కూడా దేవునికి ఇష్టమైనటువంటి బలులే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీస్ ఆర్ ద సాక్రిఫైసెస్ దట్ వీఆర్ గివింగ్ టు ద లార్డ్. ఫ్రెండ్స్, బిల్డ్ అపాన్ దీస్ థింగ్స్. దేనిలో బిల్డ్ చేసుకోవాలి చెప్పండి? ఇప్పుడు బ్యాక్ వెళ్దాము. దేనిలో బిల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్? చెప్పండి, దేనిలో బిల్డ్ చేసుకోవాలి మనము? యాజ్ యూ కమ్ టు ద కార్నర్ స్టోన్ యూ హ్యావ్ టు బిల్డ్. ఏం బిల్డ్ చేసుకోవాలి? ప్రతిరోజు కూడా మన ప్రాణాన్ని, మన యొక్క శరీరాన్ని ప్రభుకి సమర్పించుకోవాలి. ఈ శరీరంలో బాగా సమర్పించుకోవాల్సినటువంటి పార్ట్ ఏమైనా ఉందా? బాయ్స్, గర్ల్స్, ఎప్పుడు మనకు ఒక ప్రాబ్లంగా కనబడేది ఏమైనా ఉందా? ఐస్. బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈజ్ యాక్చువల్గా కళ్ళు మంచిగా చెడ్డవా? కళ్ళు లేకపోతే చూడలేము కదా. సాధారణంగా మంచిగా మన కళ్ళని మన ద్వారానే చెడు చూడగలటానికి మొత్తం ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం తెలవాలి వాట్ టు ఆఫర్ ఎవ్రీ డే. ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి? నా కళ్ళని ప్రభుకి సబ్మిట్ చేసుకోవాలి. ఎవ్రీబడి షుడ్ నో వాట్ ఈస్ దేర్ వీక్నెసెస్. ఫ్రెండ్స్, ఇవన్నీ మనం రేపు చూద్దాం. చాలా చెప్పే ఉన్నది, ఈరోజు ఉపద్ఘాటన మాత్రమే కాబట్టి నేను పైపే చెప్తున్నా. రేపటి నుంచి మనం బాడీస్ అంటే ఏంది, ఏ విధంగా చేయాలనే విషయాలు మనము మెల్లమెల్లగా నేర్చుకుందాం. ఓకే, సో బాడీస్, మైండ్స్, ద ప్రైజ్ ఆఫ్ అవర్ లిప్స్, గుడ్ వర్క్స్, మనీ
మెటీరియల్ అండ్ పీపుల్ హూ వి విన్ ఫర్ క్రైస్ట్. ఇవన్నీ కూడా ద సాక్రిఫైసెస్ దట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఓకే, ఇక్కడతో మనం ఈరోజు క్లోజ్ చేసుకుందాం. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు. 6 రోజుల తర్వాత మీటింగ్స్ బాగా జరిగినాయి అంటే ఆ బాగా జరిగినాయి అనమాకండి దయచేసి. ఏం నేర్చుకున్నారు? ఈ ఫస్ట్ నైట్ ఏం నేర్చుకున్నారు? 2 things. వాట్స్ ద ఫస్ట్ థింగ్? కమ్ టు కార్నర్ స్టోన్. ఇంకో మాట చెప్పాలంటే కీప్ ఆన్ కమింగ్ టు ద, చెప్పండి, కీప్ ఆన్ కమింగ్ టు ద కార్నర్ స్టోన్. టుడే దిస్ ఈస్ అవర్ కార్నర్ స్టోన్, రైట్? ద ఇన్కార్నేట్ వర్డ్ అండ్ ద ఇన్స్పైర్డ్ వర్డ్. యేసుక్రీస్తు ప్రభువారము ఇన్కార్నేట్ వర్డ్, బైబిల్ ఇస్ ద ఇన్స్పైర్డ్ వర్డ్. ఈ బైబిల్ ద్వారానే మనం యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం తెలుసుకుంటాం. కాబట్టి కీప్ ఆన్ కమింగ్, కీప్ ఆన్ కమింగ్. నెంబర్ 2, యాజ్ యూ కీప్ ఆన్ కమింగ్ యూ విల్ బిల్డ్. గ్యారంటీ, వాక్యం చదివిన తర్వాత నువ్వు బిల్డ్ చేసుకొని అబ్బా నా జీవితం అనలేవు. నువ్వు నా లైఫ్లో నేను ముందుకు పోవట్లేదన్నా అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్, క్వైట్ టైం చేసుకుంటున్నావా లేవా అని అడుగుతారు. ఎందుకంటే వాక్యం ఎట్లాంటి తంబి, ఒక్కసారి నువ్వు వాక్యం చదివినావు అనుకో తంబి, నీ జీవితంలోకి వాక్యం స్టార్ట్ అయిందంటే ఇట్ విల్ గో డీప్ ఇన్ టు యువర్ మ్యారో. బాడీలోకి వెళ్ళి నేను సర్చ్ చేసి నేను బలంగా చేసి మొత్తానికి మళ్ళీ ప్రభు కోసం జీవించగలటానికి దేవుని వాక్యం పనిచేస్తాం. కాబట్టి ఆల్వేస్ కీప్ ఆన్ కమింగ్ అండ్ యూ విల్ బిల్డ్ యువర్ లైఫ్స్ బ్యూటిఫుల్లీ. ఎస్ ఆర్ నో? మా ఫ్రెండ్ ఒక ఆయన జమ్మూ కాశ్మీర్లో ఉంటాడు, మంచి డాక్టర్. ఆ డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ చదివేటప్పుడు మనడు ఆఫ్రికా కంట్రీకి వెళ్ళి అక్కడ మెడిసిన్ చేసి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మిషనరీ డాక్టర్. పెద్దోడే నా ఫ్రెండ్, అంటే పెద్ద, నాకంటే ఒక 10 years పెద్దోడు. వాళ్ళు ఆఫ్రికాలో భయంకరమైన ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయి. వాళ్ళ రూమ్మేట్, వాడికి ఏమైందో తెలియదు కానీ వాడు రూమ్మేట్ ఎప్పుడు కింద పడిపోయి ఉంటాడు, ఎప్పుడు కిందనే ఉంటాడు. బెడ్ అంటే నేల మీద పండుకుంటాడు. ఈయనేమో పొద్దున్న లేచి ప్రార్థన చేసి వాడి కోసం కూడా ప్రార్థన చేస్తాడు. వాడు ఏమైంది అంటే నేను లేవలేకపోతున్నా, అన్నం తింటాడు, పడిపోతాడు. ఇంకా లేవలేడు అన్నమాట, క్లాస్ కూడా పోవట్లేడు. పాపం ఈ మన ఫ్రెండ్ బాగా ప్రార్థన చేస్తాడు, పోయిటాడు. ఈ ఫ్రెండ్ రోజు వాక్యం చదువుతూ ఉంటాడు. మనోడు క్రిస్టియన్ కదా, ప్రతిరోజు వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ కింద పండుకున్నాడు, లేవలేని పరిస్థితులు. మళ్ళీ ఏమైందో మనకు తెలియదు. సమ్ కైండ్ ఆఫ్ వి డోంట్ నో మై ఫ్రెండ్స్ వాట్ ఈస్ దేర్. వాడు రోజు పండుకున్నాడు, ఒక గంట చూస్తుండమాట. నా రూమ్మేట్ ఏందిరా పొద్దున్న లేవగానే ఎర్ర బైబిల్ తీస్తాడు, చదువుతాడు పోతాడు అని చెప్పి ఈయన క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత కష్టపడి పాక్కుంటూ వచ్చి ఈ బైబిల్ తీసిండు. ఫ్రెండ్ బైబిల్ తీసి చదవడం ప్రారంభించాడు. చదువుతాడు 1 weekలో చదివేసాడు బైబిల్. ఫ్రెండ్స్ ఇక ఏం లేవలేకపోతున్నాడు కదా, అట్లా పండుకొని చదివేసాడు. 1 weekలో మొత్తం బైబిల్ అర్థమైన ప్రతి పేజీ చదివేసాడు. మళ్ళీ స్టార్ట్ చేసిండు అంట. ఈసారి 3 daysలో చదివేసాడు. ఈ మధ్యకాలంలో యోహాను సువార్త చదివినప్పుడు, అసలు యోహాను సువార్త చదివిందంటే వాడు మారుమనసు పొందుతాడు. ఆ యోహాను సువార్త చదువుతుండు, అర్థమైపోయింది, ప్రభు గురించి తెలుసుకున్నాడు. ఒంటరిగా, ఎవరు చెప్పక్కర్లేడికి, రైట్? 1 weekలో బైబిల్ చదివేసిండా. నెక్స్ట్ వీక్లో ప్రభుని తెలుసుకున్నాడా. మళ్ళీ నెక్స్ట్ వీక్లో బైబిల్ చదివేసాడు ఫుల్గా. ఇక వాడు హృదయం నిండా వాక్యం నిండిపోయింది. గుర్తుండిపోయినా వాక్యం వెళ్ళిపోయింది. ఒకరోజు వాడు పండుకుంటే లోపల నుంచి ఒక పెద్ద సాతాన్ దయ్యం ఒకటి బయటికి వెళ్ళిపోయి, రైట్, ఆ డోర్ ఓపెన్ అయ్యి టపక్కని తెలుసుకొని మొత్తానికి దాంట్లోంచి వెళ్ళిపోయింది స్పిరిట్. అప్పుడు లేచిండంటాడు. అప్పుడు దాకా చీకట్లో ఉన్నాడు మనోడు. ఎప్పుడైతే వెలుగు లాంటి దేవుని వాక్యం, రైట్, వాడి లైఫ్లో ప్రవేశించిందో సాతాను కూడా ఉండలేకపోయింది. ఇంకా ఇన్ని సంవత్సరాలు వాడిని పట్టి నేల మీద పడేసాడు. వాడు డ్రగ్ అడిక్టో ఎవరికేం తెలియదు. ఎంబీబీఎస్ అవ్వడానికి వచ్చి పడిపోయినాడు అంటే చూడండి, జస్ట్ బై రీడింగ్ బై హిమ్సెల్ఫ్. ఎవరు చదవలే వాడికి, వాడే చదువుకొని వితిన్ 10 days he got up. And that is the power of the word. It will dispel every darkness in our lives. First thing, friends, keep on coming. Keep on coming to the cornerstone. Cornerstone extremely important for us. కార్నర్స్టోన్ దగ్గరికి వచ్చి వద్దనుకుంటే పడిపోతారు. వచ్చి ప్రభువా క్షమించు ప్రభువా అని ఈ దగ్గరికి రావాల్సిందే. వచ్చినవాడు బిల్డ్ చేసుకోవాల్సిందే. వస్తే బిల్డ్ చేసుకుంటావు ఈజీ. ఓకే, లెట్స్ ప్రే.
ప్రేమగల మా ప్రభువా, దయగల తండ్రి, రాత్రికాల సమయంలో ప్రార్థిస్తుంటున్నాను. అలసిపోయిన శరీరాలతో ప్రభు డే అంతా వర్క్ ప్లేస్లో ఉంటూ దేవా ప్రభు, మరి ఇంత లాంగ్ జర్నీ చేసి వచ్చిన మా అందరికి కూడా ప్రభు మీరు రిఫ్రెష్ చేసిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. హెల్ప్ us Lord to come to the cornerstone and help us Lord to build upon the cornerstone. దేవా, ఆ విధంగా జీవించినట్లుగా మీ కృప మా అందరు కూడా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. నీ లేఖ భాగాలను చదవగలటానికి, ప్రార్థించగలటానికి, విధేయత చూపించగలటానికి, విధేయత అంటే ఏంటిదో నేర్చుకోగలటానికి ప్రభు దగ్గర, సాక్రిఫైస్ ఏంటిదో ప్రభు దగ్గర నేర్చుకోగలటానికి, దేవా మా ప్రభు సబ్మిషన్ ఏంటిదో ప్రభు దగ్గర నేర్చుకోగలటానికి సహాయం దయచేయండి. బయట ఎవరి దగ్గర మేము ఏమీ నేర్చుకోలేము ప్రభు, మీ దగ్గర మాత్రమే నేర్చుకుంటామని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా హెల్ప్ us Lord to build upon this beautiful cornerstone, O Lord. మమ్మల్ని అందరూ కూడా మీరు నిలబెట్టి బలపరిచి స్థిరపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.